అక్షరం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యాపారవేత్తగా విజయసాయిరెడ్డిలో చీకటి వ్యాపారాలతో సంపాదనే లక్ష్యంగా రాష్ట్ర పరువును మంట కలుపుతున్నారు. మండిపడ్డ ఆర్జే వెంకటేష్. కాచిగుంటలో దళితుని మృతదేహం డోర్ డెలివరీ చేసిన స్నేహితుడు. చిత్తూరులో కలకలం రేపుతున్న గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుని అనుమానాస్పద మృతి. మార్చి 25, 26 తేదీలలో కుప్పంలో విస్తృతంగా పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ పాటల సీడీని ఆవిష్కరించిన ఎంపీ మిథున్ రెడ్డి. మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం టెక్నాలజీని వినియోగించి గ్రామాన విస్తృత ప్రచారం చేపట్టిన శశాంక్. శుక్రవారం రాత్రి సుధాకర్ మృతదేహాన్ని ఆటోలో ఇంటికి తీసుకువచ్చి వదిలి వెళ్లిన స్నేహితుడు ఎందువల్ల మరణించాడని కుటుంబ సభ్యులు అడగ్గా ఏమీ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయిన వైనం. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన సుధాకర్ స్నేహితుడు సైతం పరార్. పోస్ట్ మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో ఉన్న మృతదేహం. సుధాకర్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు నిందితుల్ని అరెస్టు చేయాలని చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. పొలిటికల్ ఇష్యూ జరిగింది. ఏమో న్యాయంగా ఉంది మీకు ఇది. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి నాడు నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుని పనిచేస్తే నేడు జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. శనివారం మదనపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం గతంలో టీడీపీ ప్రభుత్వం చేస్తే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం 3 రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెట్టి ఏ ఒక్క రాజధానిని కూడా ప్రకటించలేని జగన్ యొక్క అసమర్థ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. తెలుగు ప్రజల కళ అయినటువంటి పోలవరం ప్రాజెక్టును సైతం నిర్మించలేక ప్రతి అసెంబ్లీ సమావేశాలు బూటకపు మాటలు చెప్పి 5 సంవత్సరాలు పబ్బం గడిపారన్నారు. ప్రపంచంలోనే అరుదైన సంపద అయిన ఎర్రచందనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలబడి ఎర్రచందన అక్రమ రవాణాకు సహకరించడం వల్ల నేడు అరుదైన సంపద కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విశాఖపట్నంలో 50,000 కోట్ల విలువ చేసే 25,000 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పట్టుకుంటే అక్కడున్న పోలీసు అధికారైన సిపినే అడ్డుకొని నిజాలు దాచే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు వైసీపీ నాయకులు అండగా నిలబడడం దేనికి సంకేతమని పోలీసు వ్యవస్థపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారవేత్తగా విజయసాయిరెడ్డి ఎదిగారని కొంతమందిని బినామీలుగా పెట్టుకుని రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయిని అమ్మి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపి నారావారి రక్త చరిత్ర అంటూ మొదలుపెట్టి కోడికత్తి శ్రీను తర్వాత గంజాయి సరఫరా వరకు అన్నింటినీ టీడీపీ అధినేత చంద్రబాబుపై
ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మరని, మరోసారి వైసీపీ అసత్య ప్రచారం బయటపడుతోందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా, నవీన్, వంటికుండ, రెడ్డప్ప, రామచంద్ర కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా అక్కడి నుండి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో దొరికినా ఆ గంజాయి మన ఏజెన్సీ ప్రాంతం నుండి వస్తూ ఉంది. ఈ విధంగా గంజాయి పండించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి వచ్చేసింది. ఇప్పుడు విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికింది. దాదాపుగా కొకైన్ 25,000 కేజీలు, 25,000 కేజీలు, 50,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ని ఈరోజు పట్టేశారు. అది కూడా ఇంటర్పోల్ సహకారంతో వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ విశాఖపట్నంలో సిబిఐ వాళ్ళు తనిఖీలు చేసి దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న క్రమంలో అది ఎవరిదంటే మూలాలు వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి నుండి వస్తున్నాయి. విజయసాయిరెడ్డి బినామీ ప్రకాశం జిల్లా నాగూర్పాలకు చెందిన వ్యక్తి సంధ్య ఆక్వాకు సంబంధించిన పేరుతో కంటైనర్లో దిగుమతి అయింది ఆ డ్రగ్స్ అంతా. అప్పుడు ఈ తనిఖీ చేసే క్రమంలో డాగ్ స్క్వాడ్ పంపమని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తే సాక్షాత్తు ఒక పోలీస్ కమిషనర్ అక్కడ పోయి అడ్డుపడడం, వాటిని తనిఖీలు చేసుకోకుండా అడ్డుకోవడం, వైసీపీ నాయకులు వర్షం వస్తామంది ఇప్పుడు కంటైనర్ తీయకూడదు అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడాన్ని సాక్షాత్తు సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఈ విధంగా డ్రగ్స్ ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ దొరికింది. ఎందుకంటే ఎన్నికలు కూడా ఉంది కాబట్టి అధికారులు నిక్కచ్చిగా కొంతమేరకు పనిచేశారు కాబట్టి ఈరోజు అక్కడ కంటైనర్లో 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ దొరికినాయి. ఇప్పుడు గతంలో ఇంకా ఎన్ని చేసినారు ఈ విధంగా ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఎన్ని కంటైనర్లు ఇక్కడ ఈ విధంగా దించి యువతను, ముఖ్యంగా భారతదేశంలో యువతను నాశనం చేశారు, పెడదారి పట్టిస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. పైగా మళ్ళీ బుకాయిస్తున్నారు. అవి తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని బుకాయిస్తున్నారు. క్లియర్ కట్గా సంధ్య ఆత్మ యజమాని విజయసాయిరెడ్డి గారితో ఉన్న ఫోటోలు విడుదల చేస్తే కూడా ఇంకా ఇప్పుడే చెప్తున్నారు బాబాయ్ హత్య చేసేసి నారాసుల చేత రక్త చేతులు అని చెప్పారే, ఆ విధంగా కోడికత్తి సీనును డ్రామా ఆడిచ్చే చంద్రబాబు నాయుడు పంపించాలని చెప్పినాడే, ఆ విధంగా దీన్ని కూడా బుకాయింపు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వీటంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇకనైనా ఈ వైసీపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకుని ప్రజా సంక్షేమాన్ని ఎటు మీరు పాటుపడలేదు. మీకు ఇక 50 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంటికి వెళ్ళిపోయే ఇక తప్పనిసరిగా పోతారు. ప్రజలంతా కూడా ఈ విషయాలు గమనించి ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కోరుకుంటున్నాను. పొంగనూరు పట్టణంలో శ్రీ కోనేటి వద్ద వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. వాహన సేవలో బళ్ళారి డ్రమ్స్, కీలుగుర్రాలు, చెక్క భజనలు, కోలాటాలతో, బాణ సంచాలతో అంగరంగ వైభవంగా ప్రత్యేకంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైసీపీ పాటల సీడీని ఆవిష్కరించిన ఎంపీ మిథున్ రెడ్డి మరియు నిస్సార్ అహ్మద్లు పార్టీ అభ్యర్థుల గెలిపే మనందరి ధ్యేయంగా పనిచేయాలని కోరిన యువ నాయకుడు బి శశాంక్ రెడ్డి మదనపల్లె అభ్యర్థి గెలుపు కోసం టెక్నాలజీని వినియోగించి గ్రామాన విస్తృత ప్రచారం చేస్తామన్న శశాంక్. రాబో ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ మదనపల్లి నియోజకవర్గం అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ని అత్యంత మెజారిటీతో గెలిపించడమే ధ్యేయమని రాష్ట్ర వైసీపీ నవయువ నేత మాజీ శాసనమండలి సభ్యులు బి నరేష్ కుమార్ రెడ్డి తనయుడు బి శశాంక్ రెడ్డి మదనపల్లి ఓటరు ప్రజానికానికి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ శాసనమండలి సభ్యులు బి నరేష్ కుమార్ రెడ్డి, మాజీ శాసనసభ సభ్యులు దేశాయి తిప్పారెడ్డి మరియు మదనపల్లి వైసీపీ అభ్యర్థి గౌరవ నిస్సార్ అహ్మద్ సమక్షంలో అత్యంత వేడుకగా ప్రచార రథం ఆడియోతో పాటు వీడియో పాటలను ఆవిష్కరించారు. రాబోవు ఎన్నిక చాలా కీలకమైందని, పార్టీ క్యాడర్ ఐక్యతతో ముందుకు పయనించాలని శశాంక్ కోరారు. ఇందులో భాగంగా ప్రచార వాహనాలను, ఎల్సీడీ ప్రొజెక్టర్ వాహనాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లి ప్రసారం చేస్తామని శశాంక్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా 25, 26 తేదీలలో నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 25వ తేదీ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు, అనంతరం మండల రాజాపేట వద్ద హంద్రీనివా కృష్ణా జలాల ప్రాజెక్టు పరిశీలన, అనంతరం కుప్పం టీడీపీ నాయకులతో సమావేశం, సాయంత్రం కేవీఆర్ కళ్యాణ మండపంలో జరిగే ఇఫ్తార్ విందులు ముస్లిం సోదరులతో కలిసి పాల్గొంటారు. 26వ తేదీ కేవీఆర్ కళ్యాణ మండపం నుండి బాబునగర్ లో క్యాంపెయిన్ నిర్వహిస్తారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొనున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కు తిరుగు ప్రయాణమవుతారు. ఈ నెల 29వ తేదీ నుండి మదనపల్లె పట్టణంలోని శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ నెల 4వ తేదీ వరకు శ్రీ శతచండీ పారాయణ పూర్వక మహారుద్రయాగ సహిత నవచండీ యాగం మరియు శ్రీ లలితాంబ సమేత శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయ చతుర్వింశంతి ద్వి పుష్కర సంప్రోక్షణ మహాకుంభాభిషేకం 7 రోజుల పాటు 40 మంది వేద ఋత్వికులచే జరపనున్నట్లు ఆలయ అర్చకులు తులా విశ్వేశ్వర ప్రసాద్ తెలియజేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ఏప్రిల్ 4వ తేదీన గురువారం ఉదయం 6 గంటల నుంచి నవచండీ యాగం మహాపూర్ణాహుతి, అనంతరం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు మిథున లగ్న పుష్కరాంశంలో స్వామివార్ల విమాన గోపురానికి మహాకుంభాభిషేకం జరుగునని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తిభావం గల దంపతులు పాల్గొనాలని, పాల్గొనే దంపతులు ముందుగా ఆలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. పట్టణంలోని భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఓం నమ శివాయ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క ఆలయము 1996 సంవత్సరంలో శ్రీ జగద్గురు శృంగేరి పీఠాధిపతుల వారు విచ్చేసిన సందర్భంలో ఈ యొక్క దేవాలయము ప్రాచీనమైన దేవాలయంగా, అంటే 1500 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయంగా తెలియపరిచారు. తర్వాత 1997 సంవత్సరంలో యొక్క దేవాలయానికి మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహణ జరిగింది. ఆ తర్వాత 2 పర్యాయాలు చేరవలసి ఉండింది. అనివార్య కారణాల వల్ల ఆ యొక్క కార్యక్రమం జరగనందువలన ఈ సంవత్సరము ఈ నెల 29/3/2024 మొదలు 4/4/2024 వరకు 7 రోజులు సప్తాహనికంగా శ్రీ శతచండీ మహారుద్రయాగ సహిత మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహణ చేస్తున్నాము. ఇందులో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారి పాత్రలకి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. మరియు ఈ యొక్క శతచండీ మహారుద్రయాగం అనేది మన మదనపల్లిలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాము. అందువల్ల ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క చండీదేవి యొక్క అనుగ్రహంతో మనకు ఉండేటువంటి దోషాలను కూడా తొలగించేసుకునేసి మన యొక్క గ్రామము, రాష్ట్రము అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాము. అందువల్ల ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. శుభమస్తు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె కళాశాల నందు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు స్వయం అను పేరుతో నిర్వహించిన సర్టిఫికేట్ కోర్స్ ఆన్లైన్ పరీక్షను ఈ రోజు కళాశాలలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు.
ఈ పరీక్షలో 1696 మంది నమోదు చేసుకోగా 1629 మంది హాజరైనట్లు తెలిపారు. వివిధ సబ్జెక్ట్స్లో ఆన్లైన్ పరీక్షలను NPTEL వారు సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు ఆన్లైన్ సర్టిఫికేట్ను NPTEL వారు అందజేస్తారని, ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని ఆయన అన్నారు. ఈ నెల 24వ తేదీ ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల వివిధ మండలాల్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఈ రోజు క్షయ వ్యాధి మీద అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలన కొరకు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని, ప్రజలలో క్షయ వ్యాధి మీద ఉన్న అనుమానాలను, అపోహలను, భయాలను పోగొట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నిర్మూలన కొరకు అందిస్తున్న సేవలను, వైద్య సేవలను ప్రజలకు నిరంతరం తెలియపరచాలని, 2 వారాలకు మించి దగ్గు, ఆకలి మందగించటం, బరువు తగ్గటం, కళ్లలో రక్తం పడటం వంటి లక్షణాలు కలవారికి వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులలో క్షయ కొరకు నిర్ధారణ పరీక్షలు చేపించి క్షయ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఉచితంగా 6 నెలలు మందులు క్రమం తప్పకుండా డాట్స్ పద్ధతిలో మందులు మింగించాలని, క్షయవ్యాధి నిర్ధారణ కొరకు అధునాతనమైన CB0 RT-PCR తో పరీక్షలు చేయడం జరుగుతుందని, అలాగే క్షయ వ్యాధిగ్రస్తులకు నెలకు 500 రూపాయల చొప్పున పోషకాహారం కోసం 6 నెలల పాటు ఇవ్వడం జరుగుతుందని ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు తెలియజేశారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా వారిచే టీబీ ప్రతిజ్ఞ చేపట్టారు. క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా 2023వ సంవత్సరం గణాంకాల ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన CHOలకు, ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, సూపర్వైజర్లు, మిడ్ లెవెల్ హెల్త్ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, టీబీ విభాగం మదనపల్లి సిబ్బంది, దయాలాన్, ప్రభాకర్, శాంతి, సుశీల, వనజకుమారి, తరుణ్, సునీత విద్యార్థులు పాల్గొన్నారు. వాడాలని అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు మరియు చికిత్స పూర్తిగా ఉచితంగా మరియు చురుగ్గా పాల్గొంటానని క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి చికిత్స కొరకై సరియైన మార్గం చూపిస్తానని, డాట్స్ చికిత్స యొక్క లాభాలని అందరికీ చెప్తానని, క్షయవ్యాధి లక్షణాల గురించి అందరికీ తెలియజెప్తానని, క్షయవ్యాధి మందులు పూర్తి కాలం వాడాలని, అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని, ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు మరియు చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.